అమరావతి కేంద్రంగా నూతన శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా సచివాలయంలోని తన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తిస్థాయి పాలన హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరావడంపై ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సొంతగడ్డపై పాలన సాగించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంత్రుల అభినందనలు, కట్టుదిట్టమైన భద్రత మధ్య కీలక ఘట్టానికి అమరావతిలోని సచివాలయం వేదికైంది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కేంద్రంగా తన కార్యాలయాన్ని ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం డ్వాక్రా రుణాల మాఫీ దస్త్రంపై వెలగపూడి కార్యాలయంలో తొలి సంతకం చేశారు. ఈ గడ్డపై నుంచి పరిపాలన చేస్తే తప్ప ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండదు. ఒకటి. 2, అనుకున్న ఫలితాలు కూడా మనం రాబట్టలేం. కూర్చోవాలి ఎక్కడో హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాం, అందులో రూమ్లన్నీ తయారు చేసుకున్నాం. కానీ ఆ రోజు అక్కడ కూర్చొని పరిపాలిస్తా ఉంటే నాకు అనిపించింది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండడం అనే ఉద్దేశంతో నేరుగా విజయవాడకు రావాలి, అమరావతికి రావాలని వచ్చాం. ఇది పర్మనెంట్ గా కట్టుకోలేం. ఎందుకంటే తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని రావాలి, ఒక ఆర్థిక నగరం కావాలి, ప్రపంచమే మెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మన పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉండాలనుకుంటే ఆ స్థాయి ఎప్పుడు వస్తుందో తెలియదు, కొంచెం టైం పడుతుంది. కానీ వద్దనుకున్నప్పుడు మళ్ళీ మనం వెనకబడిపోతాం. అందుకే ఒకసారి ఇక్కడ ఉండి ఈ బిల్డింగ్స్ భవిష్యత్తులో ఇంకో దానికి ఉపయోగించుకుంటూ పర్మనెంట్ గా ఈ మనం అనుకున్నటువంటి టాప్ 5-6 రాజధానులు, బెస్ట్ సిటీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి ప్రణాళికలు తయారు చేసుకుని పరిపాలన బిల్డింగ్స్ వస్తాయి. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుబట్టి సచివాలయం నిర్మించటం ఓ దృఢ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రైతులు భూ సమీకరణకు సహకరించకుంటే రాజధాని నిర్మాణం సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి రైతులు చూపిన చొరవ మరువలేనిదని తెలిపారు. రాజధాని ఎక్కడ పెట్టినా అనువైన ప్రదేశం కాదనే ఉద్దేశంతో నిర్ణయం చేశాం. ఈ రోజు దానిపైన కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, కోర్టుకు పోతున్నారు. ఏమని ఇక్కడ వరదలు వస్తాయని. వరదలు ఎక్కడ రావండి? హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. హైదరాబాద్ లో వరదలు వస్తాయి అనుకున్నాం మనం. మెడ్రాస్ లో వరదలు వచ్చాయి, బెంగళూరులో వరదలు వచ్చాయి అనుకున్నారా? ఇక్కడ మనుషులు లేరా? ఇన్నేళ్ల నుంచి ఇక్కడ కాపురాలు లేరా? వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారే. కొంతమంది కావాలని అసెంబ్లీలో మీరు చూస్తే ఇక్కడ భూకంపాలు వస్తాయి. భూకంపాలు ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ ఉందండి రాశారా? పొలాల్లో రాజధాని కట్టకూడదంట. ఎందుకంటే ఇక్కడ పొలాలు బాగా పండుతున్నాయి, ఇక్కడ రాజధాని కట్టడం ఏంటి అంటే పొలాల రాజధాని అడవుల్లో కట్టాలి. ఈరోజు ఒక శుభ సందర్భం ఇక్కడ కూర్చున్నామంటే రైతులు చూపించిన చొరవ, వాళ్ళు చూపించిన స్ఫూర్తి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 1600 కిలోమీటర్ల మేర రహదారులు, శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఏదైతే ఆర్టీరియల్ రోడ్, సబ్ ఆర్టీరియల్, మేజర్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్ ఉన్నాయో అవి 17 మీటర్స్ మినిమం లెవెల్ పెట్టి ఉండాల హైట్ చేసేటట్టుగా ఈరోజు మేజర్ డెసిషన్ జరిగింది. ఇమీడియట్ గా 1 వీక్ లో దానికి సంబంధించిన టెండర్లని వాళ్ళు పిలవబోతున్నారు అధికారులు. అంటే మాస్టర్ ప్లాన్ లో మనకి యాక్చువల్ గా అది 8 లైన్స్ అంతా వస్తుందండి. యాక్చువల్ గా మాస్టర్ ప్లాన్ ఇప్పుడు 4 లైన్స్ పిలిచారు. అయితే సీఎం గారు దాన్ని 6 లైన్స్ కి టెండర్ పిలవమన్నారు. ప్లస్ కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాంగణంలో మొక్కలు నాటారు. సచివాలయ నిర్మాణంలో భాగస్వాములైన మహిళా కూలీలకు చీరలు పంపిణీ చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన 6 నెలల వేతనంతో 300 మంది మహిళలకు చీరలు అందజేశారు.